నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు బీస్మార్ట్ ఎవ్రీడే. నేను పూర్ణిమ. ఈరోజు వచ్చేసి చాలా ఇన్ఫర్మేషనల్ వీడియో షేర్ చేస్తున్నానండి. మన ఇంటిని ఎంత క్లీన్గా ఉంచుకున్నా, ఎంతో కష్టపడి మన లైఫ్ టైం అమౌంట్ అంతా మనం పెట్టి ఇన్వెస్ట్ చేసి ఒక హౌస్ తీసుకుంటామండి. సో దాంతో పెస్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ తోటి మనకి చాలా ఎక్స్పెన్సెస్ అవుతూ ఉంటాయి. సో అలాంటి ప్రాబ్లమ్కి చెక్ పెడుతూ, అలాగే మనకి ఈ కాక్రోచ్ కంట్రోల్ ఇలాంటి సర్వీసెస్ ఇచ్చే ఒక బెస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ గురించిన ఇన్ఫర్మేషన్ని నేను మీతో షేర్ చేస్తున్నానండి. ఇది వచ్చేసి మీకు హైదరాబాద్ పెస్ట్ కంట్రోల్ ప్రైవేట్ లిమిటెడ్. సో డైరెక్టర్ సిద్ధార్థ్ రెడ్డి గారు. ఇది వచ్చేసి మనకి 30 years ఆఫ్ ఇండస్ట్రీ అండి. చాలా పెద్ద కంపెనీ. మనకి ఇక్కడ హైదరాబాద్లోనే ఇప్పుడు మనం ఉన్నది వచ్చేసి కార్పొరేట్ ఆఫీస్ అనమాట. ఇక్కడ ఎల్బీ నగర్ ఎల్పిటి మార్కెట్లో 3rd floorలో ఉందండి. ఇలా చాలా రకాల సర్టిఫికేషన్స్ తోటి పెద్ద ఆఫీస్ మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ మనకి బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 2లో ఇంకొక బ్రాంచ్ కూడా ఉందండి వీళ్ళది. ఇక్కడే కాకుండా నెల్లూరు, విజయవాడలో కూడా వీళ్ళ అదర్ బ్రాంచెస్ అనేది అక్కడ అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్లో మీరు ఇలాంటి సర్వీసెస్ కావాలంటే కనుక డెఫినెట్గా ట్రై చేయొచ్చు. ఓన్లీ ఈ కంపెనీయే ఎందుకు అని నేను అడిగినప్పుడు ఒక మాట చెప్పారండి. సో ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తున్నామంటే మనకి అందరికీ స్పెషలిస్ట్ ఉంటారు, బట్ ఎవరు అనేది కూడా మనం ఎంత బాగా చూస్తామో ఆ విధంగా ఒక మంచి ISO సర్టిఫికేషన్ ఉన్నటువంటి ఇలాంటి కంపెనీ దగ్గర చేయించుకుంటే ఆ కెమికల్ వల్ల మనకి హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ రాకుండా అండ్ వాళ్ళు ఇచ్చే వారంటీ, గ్యారంటీ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా ఉంటుందని నేను నమ్మానండి. రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని సార్ని అడిగి తెలుసుకుందాం. సో హైదరాబాద్ పెస్ట్ కంట్రోల్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రొప్రైటర్ గారు, డైరెక్టర్ గారు సిద్ధార్థ్ రెడ్డి గారు మనతో ఉన్నారు. హాయ్ సార్, నమస్తే. నమస్తే అండి. సార్ మనది చాలా ఇయర్స్ ఓల్డ్ కంపెనీ కదా? అవునండి, 30 years కంపెనీ అండి మాది. అండ్ ఆల్సో ISO సర్టిఫైడ్. ఎస్, ఇది హైదరాబాద్ పెస్ట్ కంట్రోల్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది ISO సర్టిఫైడ్ అండ్ గవర్నమెంట్ లైసెన్స్డ్ అండి. ఇది 30 years నుంచి చేస్తున్నాము. మేము గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ అండ్ ప్రైవేట్ ప్రాజెక్ట్స్ కూడా టేకప్ చేస్తామండి. గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ అంటే DRDL, RCA, ల్యాబ్ స్కూల్స్, మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీసెస్ ఇవన్నీ కూడా మా క్లయింట్స్ అండి. ఈ ప్రైవేట్ సెక్టర్లోకి వచ్చేసరికి అపర్ణ కన్స్ట్రక్షన్ ఒకటి, మై హోమ్, తర్వాత NCC నాగార్జున కన్స్ట్రక్షన్స్, కాలేజెస్కి వచ్చేసరికి సెయింట్ మేరీస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ సిద్ధార్థ. ఎస్, హైదరాబాద్లో 30 years నుంచి ఆల్మోస్ట్ అన్నీ మేము చేస్తామండి. దాంతోపాటు డొమెస్టిక్ కూడా చేస్తూ ఉంటాము. పెస్ట్ కంట్రోల్ అంటే అసలు దాంట్లో ఏమేమి సర్వీసెస్ వస్తాయి? పెస్ట్ కంట్రోల్ అంటే మెయిన్గా వచ్చేసండి మన ఇంటిని మనము కాపాడుకోవాలండి. ఫస్ట్ ఎంతో ఇష్టపడి కట్టుకున్న ఇల్లు అండి ఇది. ఎన్నో వ్యయ ప్రయాసాలకు వచ్చి కష్టపడి రూపాయి కూడబెట్టుకున్న ఇంటిని ఫస్ట్ మనం ఇంటిని కాపాడుకోవాలి. ఎలా కాపాడుకోవాలంటే మెయిన్ వచ్చేసి టెర్మైట్ కంట్రోల్ అండి. టెర్మైట్ కంట్రోల్ అంటే చెదలు వస్తుంది ఫస్ట్ ఇంటికి చెదలు రాకుండానే ఫస్ట్ న్యూ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ కట్టేటప్పుడు మనం ఏం చేస్తామంటే సాయిల్లోనే ట్రీట్ చేసేస్తాం, ప్రీ కన్స్ట్రక్షన్ స్టేజ్లోనే చేసేస్తాము. ఇంకా కంప్లీట్ వాల్స్కి కాదండి, కింద బిల్డింగ్ పుట్టింగ్స్ లెవెల్లోనే చేస్తాము అండ్ ప్లింత్ బీమ్స్ లెవెల్లో ఒకసారి చేస్తాము అండ్ మార్బుల్స్ వేసే ముందు ఒకసారి చేస్తాము. ఒక చిన్న పిల్లలకు వ్యాక్సిన్ ఇచ్చినట్టేనండి. ఫస్టే మనం చేసుకున్నామంటే మన ఇల్లు ఫుల్ సేఫ్ అవుతుంది టెర్మైట్ నుంచి. అండ్ సెకండ్ వచ్చేసి కాక్రోచెస్ అండి. ఈ కాక్రోచ్ కంట్రోల్ ఏం చేస్తా అంటే మీ చెదలు అనేది మీ ఇంటిని ఖరాబ్ చేస్తే, పాడు చేస్తే ఈ కాక్రోచెస్ అని మీ హెల్త్ని ఖరాబ్ చేస్తుందండి. ఈ కాక్రోచెస్ అసలు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలిస్తే అసలు మనం అన్నం కూడా తినమండి. మన ఇంట్లో ఒక కాక్రోచ్ ఉన్నా కూడా మనము వేరే రకాలైన జబ్బులని మనం ఇన్వైట్ చేసినట్టు. అంటే ఈ కాక్రోచెస్ డ్రైనేజ్లో నుంచో మాన్యువల్స్లో నుంచో వచ్చి మనం తినే ఫుడ్ ఐటమ్స్ మీద బ్యాక్టీరియాని రిలీజ్ చేస్తాయి. మనకు తెలియక మనం దాన్ని తింటాము. తిన్న తర్వాత ఏమవుతుందంటే మన బాడీ రెసిస్టెన్స్ తగ్గిపోయి ప్రతి చిన్న జ్వరం వచ్చినా కానీ 15 to 20 days హాస్పిటలైజ్ అయ్యే ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంటుంది. సో పెస్ట్ కంట్రోల్ అనేది ఖచ్చితంగా అండి. అందుకని మనం ఏంటంటే పెస్ట్ కంట్రోల్ అనేది ఖచ్చితంగా చేయించుకోవాలండి. బిల్డింగ్ కట్టేటప్పుడు వచ్చేసి చెదలకు చేయించుకోవాలి, తర్వాత కూడా వచ్చేసి కాక్రోచ్ కంట్రోల్ కూడా చేయించుకోవచ్చు అండి. అంటే ఇప్పుడు కన్స్ట్రక్షన్ ఏ స్టేజ్లో ఉన్నప్పుడు మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తే బెటర్? స్టార్టింగ్ పుట్టింగ్స్ లెవెల్లోనే కింద పునాదులు తీసినప్పటి నుంచి చేయించుకుంటారు. అదైతే బిల్డర్ చేస్తారు. ఒకవేళ మన పర్టికులర్ అపార్ట్మెంట్ మనము కన్స్ట్రక్షన్ ఏ రేంజ్ లో ఉన్న కనీసం ఫైనల్ స్టేజ్లో ఉన్న మార్బుల్స్ వేసే ముందు కానీ పెయింటింగ్స్ ముందు కానీ ఒకసారి చేయించుకున్నామంటే మన లైఫ్ అనేది, మన హౌస్ అనేది సేఫ్ అండి. ఒక 20 years దాకా మళ్ళీ మనకి ఈ ప్రాబ్లం అనేది రాకుండా ఉంటుంది. ఒకవేళ అయిపోయింది, ఇప్పుడు మా ఇల్లు మేము తీసేసుకున్నాము, ఇప్పుడు ఏమైనా చేయాలంటే ఏమైనా ఆప్షన్ ఉందా అండి? చేయొచ్చండి. పోస్ట్ కన్స్ట్రక్షన్ ట్రీట్మెంట్ అనేది చేస్తాము. ఈ వాల్ జంక్షన్స్ కటింగ్ మీద ఎవ్రీ ఫీట్కి డ్రిల్ చేసి దాంట్లో అంత కెమికల్ని డబల్ టైం ఇంజెక్ట్ చేసేసి యూజ్ చేసే కెమికల్ అనేది కూడా అడ్వాన్స్డ్ కెమికల్స్ ఉంటాయండి. యాజ్ పర్ CAB అప్రూవల్, సెంట్రల్ ఇన్సెక్టిసైడ్ బోర్డ్ అప్రూవల్ కెమికల్స్ ఉంటాయి. ఆర్డర్లెస్ కెమికల్స్. పాతకాలంలో అయితే ఒకసారి పెస్ట్ కంట్రోల్ చేయించుకుంటే ఒక వారం రోజులు స్మెల్ వస్తుండేది. ఇప్పుడు అట్లాంటిది ఏం లేదండి. మేము ఇక్కడ వర్క్ చేస్తుంటే పక్కన కూడా తినవచ్చు. ఆర్డర్లెస్ కెమికల్స్, అడ్వాన్స్డ్ కెమికల్స్.
మాది వచ్చేసి ప్రైవేట్లో హైదరాబాద్ పెస్ట్ కంట్రోల్ ప్రైవేట్ అంటే ఐఎస్ఓ సర్టిఫైడ్ గవర్నమెంట్ లైసెన్స్డ్ అండి అండ్ ఇప్కా మెంబర్స్ ఇండియన్ పెస్ట్ కంట్రోల్ అసోసియేషన్లో మేము మెంబర్ అండి. 30 years అంటే లైక్ యా మ్యామ్ మేము మా దగ్గర పనిచేసే ట్రైనింగ్ మేము ఎక్కడ ట్రైన్ అయినది ఇవన్నీ సర్టిఫికేషన్స్ అనమాట. మేము ఎన్ఐపిహెచ్ఎంలో కూడా ట్రైన్ అయ్యి వచ్చినాము. మేము నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ అండ్ హెల్త్ మేనేజ్మెంట్లో మేము ట్రైన్ అయినాము. మా దగ్గర పనిచేసే టెక్నీషియన్స్ కూడా వెల్ క్వాలిఫైడ్ పర్సన్స్ అన్నమాట. వన్స్ ఒకసారి చేసుకుంటే మనం సేఫ్ ఉండొచ్చు మన ఇల్లు అనేది. అందులో వాడే కెమికల్ కూడా మంచిదా చెడ్డదా అనేది కూడా ఉంటుంది. అదేనండి నేను చెప్పింది. నేను సిఏబి అప్రూవ్డ్ కెమికల్స్ మాత్రమే వాడతాము. టోటల్లీ ఆర్డర్లెస్ కెమికల్. ఒక్కొక్క దానికి ఒక్కొక్క సర్వీస్కి ఒక్కొక్క కెమికల్ ఉంటుంది. దేనికి ఏది అవసరమో దాని విధంగా చేయడం అనేది జరుగుతుంది. సో ఒక వెల్ ట్రైన్డ్ డాక్టర్ ఎలాగో మనకి ఇలాంటి దాంట్లో మీలాంటి సర్టిఫైడ్ ఎస్ అండి. మంచి క్వశ్చన్ అడిగినారు మీరు. మా దగ్గర కూడా ఎందుకు చేయించుకోవాలనేది కూడా మీకు పెస్ట్ కంట్రోల్ చేయించుకోవాలనే ఆలోచన రావటమే చాలా గొప్పదండి. ఎందుకనంటే దీంట్లో మళ్ళీ పెస్ట్ కంట్రోల్ వాళ్ళు ఎవరు మంచి వాళ్ళు ఎవరు ఏంటి అనేది కూడా మీరు తెలుసుకోవాలండి ఫస్ట్. ఇక్కడ పెస్ట్ కంట్రోల్ అంటే మేము చేయటమే కాదు, మాకు ఒక కంపెనీ అండి. ఇది ఒక ఆఫీస్ ఉంటుంది, గూడెం ఉంటుంది. ఇది ఒక ప్రైవేట్ లిమిటెడ్ ఆర్గనైజేషన్. బయట కూడా పెస్ట్ కంట్రోల్ మేము పెస్ట్ కంట్రోల్ చేస్తామని చేస్తూ ఉంటారు, కానీ జెన్యున్గా చేయరండి, మోసం చేస్తుంటారు. మీరు ఒక డాక్టర్ దగ్గరకు పోయేటప్పుడు మీరు ఏం చేస్తారు? ఆర్ఎంపీ డాక్టర్గా ఎంబీబీఎస్ డాక్టర్కి పోవాలనేది మీ ఇష్టం అండి. అది ఎంబీబీఎస్ డాక్టర్ దగ్గరికి ఎందుకు పోతారు? మీకు ఏమైనా జబ్బు వస్తే అతను క్లియర్ చేస్తాడు. ఆర్ఎంపీ డాక్టర్ దొరికితే టెంపరరీ అక్కడ వరకు చేసి వదిలేస్తారు. సేమ్ అంతే పెస్ట్ కంట్రోల్ కూడా చాలామంది మోసం చేస్తారండి. కొంచెం జాగ్రత్తగా చేయించుకోండి పెస్ట్ కంట్రోల్ అనేది. పెస్ట్ కంట్రోల్ అంటే ఏదో మనకి ఊర్లలో హౌసెస్ అని కాదండి. ఎస్పెషల్లీ ఇప్పుడు కట్టే అపార్ట్మెంట్స్కి ఈ బండల కింద కావచ్చు, వాల్స్లో కానీ అదంతా కంపల్సరీ చేయించుకుంటున్నారు. సో అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్న వాళ్ళైతే డెఫినెట్గా ఒకసారి విజిట్ చేసి లేదంటే వాళ్ళని ఫోన్లో కాంటాక్ట్ అయినా ఎందుకు అవసరము, ఎలా మీకు అది ఎలా తర్వాత యూజ్ అవుతుంది అనే పాయింట్ కూడా ఇంపార్టెంట్ కదా సార్? ఖచ్చితంగా అండి. ఇది మనం ఖచ్చితంగా చేయించుకోవాల్సింది. పెస్ట్ కంట్రోల్ అనేదండి మీ ఇంట్లో మీకు బాబు పుట్టినారు అనుకోండి, చిన్నపిల్లలకి మీరు ఇమీడియట్గా ఏం చేస్తారు? బాబుని తీసుకెళ్ళి వ్యాక్సిన్ వేపిస్తారండి. సో ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అని పాత సామెతేమో, కానీ ఇప్పుడు ఇల్లు అనేది చాలా నీడ్ అండి, చాలా ఎక్స్పెన్సివ్ సంబంధించింది. కాబట్టి ఖచ్చితంగా మీరు పెస్ట్ కంట్రోల్ అనేది ఖచ్చితంగా చేయించుకోండి. లేదు అంటే ఎలాంటి పరిణామాలు ఉంటాయి ఫ్యూచర్లో? ఎలాంటి పరిణామాలు అంటే ఇవి టెర్మైట్ కంట్రోల్లో వచ్చింది, అటాక్ చేసింది అనుకోండి, చెదలు అనేది మీ ఇంటికి వచ్చింది అనుకోండి, మీకు బట్టలు, క్లాత్, పేపర్, వుడ్డే కాదండి, పైన ఫాల్ సీలింగ్తో కూడా జిప్సమ్ బోర్డ్స్తో కూడా తినేస్తుందండి. మీ కళ్ళ ముందే మొత్తం కంటికి కనిపించదు చెదలు అనేది. లోపల జరగాల్సిన డ్యామేజ్ అంతా జరుగుతుంది. జరిగిపోయిన తర్వాత మీకు తెలుస్తుంది. మొత్తం ఇల్లు అంతా ఖాళీ చేసుకొని మొత్తం కూల్ చేసుకొని మళ్ళీ ఇల్లు ఎందుకు వేరే ఇంటికి వెళ్ళిపోదాం అన్న ఫీల్ వస్తుందండి మీకు. సో అట్లాంటి అన్ని పరిస్థితులు తెచ్చుకోకుండా ముందే ఖచ్చితంగా చేయించుకోవాలి. పడిపోతుందండి అది. మీకు తెలిసే ఉంటుంది టెర్మైట్ కంట్రోల్ అనేది ఎలా ఉంటుందంటే కింగ్ క్వీన్ అనేది ప్రొడక్షన్ అండి, అండ్ సోల్జర్స్ అండ్ వర్కర్స్ అనేది ఇవన్నీ దానికోసం పనిచేస్తుంటాయి. ఈ కింగ్ క్వీన్ అనేది 24/7 365 days ప్రొడక్షన్, ఇంక వేరే పనే చేయదండి. సో అందుకని ఏంటంటే మనం ముందే జాగ్రత్తగా దానికి తగు నివారణ చర్యలు తీసుకొని ఫస్టే పెస్ట్ కంట్రోల్తో చేయించుకుంటే చాలా మంచిదండి. పెస్ట్ కంట్రోల్ అంటే కూడా అందరూ పెస్ట్ కంట్రోల్స్ కాదు అండి. మీరు చూస్ చేసుకోండి అతని దగ్గర ఏం సర్టిఫికేషన్స్ ఉన్నాయి, అతను ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు, ఇతను నమ్మకస్తురా కాదా, మళ్ళీ ఫర్దర్గా ఫ్యూచర్లో ఏమైనా ప్రాబ్లం వస్తే మాకు చేస్తాడా చేయలేరా అనేది కూడా మీరు డిసైడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, అంటే ఇప్పుడు ఏదో ఆన్లైన్లో మనకు ఒక నెంబర్ దొరికింది, వాళ్ళు వచ్చి ఏం చేస్తారు ఎంత చేస్తారని తెలియదు. ఇలా ఒక సర్టిఫైడ్ కంపెనీ, ఇలా 30 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ విత్ ఆఫీస్, గోడౌన్ ఇవన్నీ ఉన్న వాళ్ళని మనం డెఫినెట్గా ట్రస్ట్ చేయొచ్చు. సరే ఇప్పుడు ఒకవేళ బొద్దింకల కోసం మనం ఏదైనా చేస్తారు కదా మీరు, అది ఒక్కరోజు అంటే మళ్ళీ మనం అక్కడే ఉండొచ్చు కదా? ఉండొచ్చు అండి. మేము చేసేటప్పుడు కూడా జస్ట్ అది 1.5 hours సర్వీస్ అండి. అది కాక్రోచ్ కంట్రోల్ అనేది బాత్రూమ్స్ అండ్ వాషర్లో స్ప్రే చేస్తారు, అండ్ ర్యాక్స్ కబోర్డ్స్లో జెల్ అప్లై చేస్తారు. ఇది ఆర్డర్లెస్ అండి మొత్తం. అసలు మీరు ఎక్కడ కూడా వెకేట్ చేసుకోవాల్సిన అవసరం అనేది ఏమి ఉండదండి. ఒక 1 year దాకా మళ్ళీ కాక్రోచ్ అనేది కూడా ఉండదండి. ఓకే, సో అది మనం ఇంటిని ఎంత క్లీన్గా ఉంచుకొని ఎంత బాగా కిచెన్ మెయింటైన్ చేసినా కూడా కనిపిస్తూనే ఉంటాయి కదా, అలా చిరాకు పడే వాళ్ళు ఒకసారి ఇది ట్రై చేయండి. సో అప్రాక్సిమేట్గా ఒక 2 BHK హౌస్కి ఇది మనకి కాక్రోచ్ కంట్రోల్కి ఎంత అమౌంట్? 1500 నుంచి 2500 ఛార్జ్ చేస్తామండి మేము. ఇది 1 year AMC కాంట్రాక్ట్ ఉంటుంది. 1 year AMC కాంట్రాక్ట్లో 2500 ప్లస్ GST ఛార్జ్ చేస్తామండి. ఇది కాక్రోచ్ కంట్రోల్కి. అండ్ టెర్మైట్ కంట్రోల్ డిపెండ్స్ అండి, ఏరియా మీద డిపెండ్ అయి ఉంటుంది. పర్ సేఫ్టీ కింద ఛార్జ్ చేస్తామండి. టెర్మైట్ కంట్రోల్ వన్స్ ఒకసారి కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు చేయించుకున్నామంటే 10 years కంపెనీ గ్యారంటీ ఉంటుంది. ఒక 20 years దాకా కూడా మళ్ళీ రాదు. అదే పోస్ట్ కన్స్ట్రక్షన్ అనుకోండి, ఇల్లు కట్టేసిన ఇంటికి మళ్ళీ చేయించుకున్నారంటే 5 years గ్యారంటీ ఉంటుంది. ఈ 5 yearsలో మళ్ళీ మనకి ప్రాబ్లం రాదు. దెన్ ఇంకొకటి అది కూడా కాకుండా ఎవ్రీ 6 monthsకి ఒకసారి వచ్చి కూడా మన హౌస్ని కూడా విజిట్ చేయడం అనేది కూడా జరుగుతుందండి. ఎవ్రీ 6 monthsకి ఒకసారి మా ఎగ్జిక్యూటివ్స్ వచ్చి చెక్ చేస్తారు. మెయింటెనెన్స్ కూడా ఉంటుందండి. సో
సో ఎక్కడెక్కడ లొకేషన్స్లో చేస్తారు? మేము ఆల్ ఓవర్ తెలంగాణ ఆంధ్ర చేయటం అనేది జరుగుతుండే. ఆదిలాబాద్ నుంచి మనం అన్ని సర్వీసెస్ ఉన్నాయండి మనకు తెలంగాణలో. అండ్ హైదరాబాద్లో 2 బ్రాంచెస్ ఉన్నాయండి. అండ్ ఆంధ్రాలో వచ్చేసి 2 బ్రాంచెస్ ఉన్నాయి. ఒకటి నెల్లూరు ఒకటి ఉంది, విజయవాడలో ఒకటి ఉందండి. హైదరాబాద్లో కూడా ఇక్కడ ఎల్బీ నగర్లో కార్పొరేట్ ఆఫీస్ ఉంది. అండ్ రోడ్ నెంబర్ 2 బంజారాహిల్స్లో కూడా ఒక ఆఫీస్ ఉందండి మనకు. ఓకే, మన స్క్రీన్ మీద ఉన్న నెంబర్లో సార్ వాళ్ళని మీరు కాంటాక్ట్ అయితే మీకు టెక్నీషియన్ అయితే మీరు పంపిస్తారు. మా ఎగ్జిక్యూటివ్ వస్తారండి. ఫస్ట్ మీకు సైట్ విజిట్ చేయడం అనేది కూడా జరుగుతుంది. సైట్ విజిట్ చేసి ఎంత అవుతుంది, ఏంది, అసలు ఏం ట్రీట్మెంట్ చేస్తాము, ఎన్ని ఇయర్స్ గ్యారంటీ ఉంటుంది, అసలు ఏంటి అనేది కూడా మీకు చెప్పడం జరుగుతుంది. ఈ సైట్ విజిట్ చేసినందుకు కూడా మీకు ఛార్జ్ చేయమండి. ఇది అడ్వాన్స్డ్ కెమికల్స్ ప్లస్ అది కూడా అడ్వాన్స్డ్ ఇన్స్ట్రుమెంట్స్తో కూడా మీకు చూపించడం కూడా జరుగుతుంది. టెర్మైట్ కంట్రోల్ వచ్చిన తర్వాత ఫస్ట్ ఎక్కడెక్కడ టెర్మైట్స్ వచ్చిందని చూపించడం జరుగుతుంది. దెన్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ వర్క్ మీకు ఎక్కడెక్కడ లేదనేది కూడా చూపించడం అనేది కూడా జరుగుతుందండి. ఓకే, ఇప్పుడు మీకు ఏదైనా అది వచ్చిందా లేదా అని తెలుసుకోవాలన్నా కూడా ఒకసారి మీరు కాంటాక్ట్ అయ్యి చూడండి. ఎనీహౌ ఫ్రీ ఛార్జే ఉంది. సో అది చాలా డేంజర్ అండి. మనకి చాలా తర్వాత ఎంత దానికి ఒక 100 రెట్లు ఎక్కువ పెట్టాలి ఖర్చు. 100 రెట్లు ఎక్కువ కాదు. పాతకాలంలో కూడా ఒక నానుడు ఉందండి, ఏ ఇంటికి అయితే చెదలు వచ్చిందో చెదలు పట్టిన ఇంటికి మళ్ళీ ఇంట్లో ఉండదు అంటారు. మనం అట్లా ఖాళీ చేసుకుంటూ పోతే ఇంక ఇల్లులే ఉండవు మనకు. సో వీటన్నిటికన్నా రెమెడీగా మీరు ఫస్ట్ మాతో కన్సల్ట్ చేసి మన ట్రీట్మెంట్ చేయించుకొని మీకు 100% మీకు ఈ ప్రాబ్లం లేకుండా మేము సాల్వ్ చేస్తామండి. హైదరాబాద్ పెస్ట్ కంట్రోల్ అంటే ఒక నేమ్ కాదండి, ఇట్స్ అ బ్రాండ్. 30 సంవత్సరాల నుంచి మేము ఉన్నామండి మార్కెట్లో. మీరు ఎంక్వైరీ చేయొచ్చు. మా వెబ్సైట్ కూడా చూడొచ్చు అండి, www.hyderabadpestcontrol.com అండి మా వెబ్సైట్ కూడా. మీరు ఒకసారి వెబ్సైట్ విజిట్ చేసి మీకు ప్రాబ్లం కూడా కాల్ చేయొచ్చు. కస్టమర్స్ ఎవరైనా చేయించుకున్న వాళ్ళవన్నీ అప్డేట్. మా కస్టమర్స్ అప్రాక్సిమేట్లీ ఒక 40,000 కస్టమర్స్ ఉన్నారండి. ఓన్లీ ఫర్ హైదరాబాద్ అండ్ సికింద్రాబాద్ ఏరియాలోనే 40,000 కస్టమర్స్ ఉన్నారండి. సో అపర్ణ ఇంక ఇలాంటి పెద్ద పెద్ద బ్రాండ్స్ అంటే ఖచ్చితంగా దే టేక్ ఆల్ దట్ ట్రస్ట్. నాట్ ఓన్లీ అపర్ణ కన్స్ట్రక్షన్స్ అండి, ఎన్ఎస్జి నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ కానీ, డిఆర్డిఎల్ కానీ, ఆర్సీఐ కానీ, ల్యాబ్ స్కూల్స్ కానీ, మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీసెస్ కానీ, బ్యాంక్స్ కానీ, హాస్పిటల్స్ అండ్ కాలేజెస్ మొత్తం మేము ఇండస్ట్రీ మొత్తం మేము చేస్తామండి. ఈవెన్ పారాగాన్ చెప్పల్స్ నుంచి కూడా మేమే చేస్తున్నాం. ఈ ఫ్యాక్టరీస్ అన్నిటి కూడా ఎక్రిసాటి కూడా చేస్తున్నామండి. మేము ఇట్లా చెప్పుకుంటూ పోతే నాకు డే అంతా సరిపోతుంది. 40,000 కస్టమర్స్ అంటే కొన్ని చెప్పారండి. ఓకే సార్, రియల్లీ థ్యాంక్ యూ అండి. ఇంత మంచి ఇన్ఫర్మేషన్ మా ఛానల్ వ్యూవర్స్కి ఇచ్చినందుకు. మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉండి లేదంటే ఏదైనా ఎంక్వైరీస్ ఉంటే కనుక స్క్రీన్ మీద ఉన్న నెంబర్లో సిద్ధార్థ్ రెడ్డి గారిని అండ్ టీమ్ని మీరు కాంటాక్ట్ అవ్వండి. వీళ్ళ వెబ్సైట్ లింక్ అది నేను కింద డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చాను, సెర్చ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ ఇన్ఫర్మేషన్ అయితే చాలామందికి యూజ్ అయ్యిద్ది అనుకుంటున్నానండి. తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేస్తే ఒక చిన్న హెల్ప్ అయితే చేయండి.